మీ పేరు? నా పేరు పోరపు రామకృష్ణ. చంద్రబాబు గారి పరిపాలన ఏ రకం? చాలా బాగుంది. ఒక్కనొక టైంలో జగన్ గారు నాశనం చేసిన ప్రభుత్వాన్ని ఆయన చేసిన ఇప్పుడు అభివృద్ధి చేయడానికే చూస్తున్నారే కానీ నాశనం చేయడానికి చూడట్ల. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మీరు ఏ పంట వేసారు, కరెక్ట్గా అన్నీ అందుతున్నాయా అని చెప్పి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. గత ప్రభుత్వం అసలు అలా ఏంటిది ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి రైతుకి అండగా నిలబడేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎలా ఉంది? చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు ప్రతి రైతుకి ఇప్పుడు పామాయిల్ వేసారు, ఒక తోట వేసారు, చేశారు, దానికి అందుతున్నాయి అని అంటే మన 6 నెలలు అయింది కదండి, చెయ్యడానికి కూడా కొంచెం టైం పడద్ది. మనం దాన్ని తప్పు పట్టకూడదు. మనం వచ్చి 2-3 ఏళ్ళు అవ్వాలా, 4 ఏళ్ళు అవ్వాలా, వచ్చి 6 నెలలు అయింది, టైం పడద్ది. చేస్తారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మన గ్రామాన్నే కానీ దేన్నే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అడుగు పెట్టనన్నాడు. అసెంబ్లీ సీట్ కాదు, గేట్ కూడా దాటినవ్వు ఆయన్ని నిలబడి దమ్మున్న మొగల్లాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చాలా ఆయన పేదల పాలిటీ మనిషి, మంచి వ్యక్తిని. ఎందుకు ఆయన గ్రామ అభివృద్ధి గురించి బాగా పాకులాడతారు. గ్రామ అభివృద్ధి గురించి, ప్రజల గురించి చూస్తాడు. అన్న క్యాంటీన్లు అసలు ఈ సచివాలయాలు దేనికండి? అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెడతాడని అవి దేనికండి? అసలు దేనికి చెప్పండి? దేనికైనా ఉపయోగపడ్డాయండి? అసలు దేనికి ఉపయోగపడ్డాయి చెప్పండి. దేనికి ఉపయోగపడ్డాయి? పలానా దానికి పలానా ఒక 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వీళ్ళు వచ్చారు, ఎవరో వాలంటరీలో ఏరే పెట్టాడు. వాళ్ళు దేనికి పెన్షన్లు ఇస్తున్నారు? వాళ్ళు వాలంటీర్లు తీద్దామని చెప్పలా, వాళ్ళంటారు వాళ్ళే మానేశారు. భయం వేసి బలవంతంగా రాజీనామాలు చేయలే. వాళ్ళంతా వాళ్ళు మానేశారు. ఎందుకంటే చెప్పనా, వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు పక్కాగా మరి ఏం చేస్తారు? మానేక వాళ్ళు ఉలికేసి బాబు ఇక్కడ ఉన్న మనల్ని చేస్తారని చెప్పేసి అని యాకం మేము అటు చెయ్యం, మీ జాబులు చేసుకోండి, తప్పులేదు. మా వాళ్ళు ఒకటే మాట అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఎవరైనా సరే, మా టీడీపీ గవర్నమెంటే కానీ జనసేన కూటమే కానీ వాళ్ళు ఏమి అలా ప్రతిపక్షాల మీద కక్షపూర్వకంగా చెయ్యొద్దు, కక్షపూర్వకం రాజకీయం చెయ్యొద్దు, వద్దు. వాళ్ళ తప్పులుంటే వాళ్ళే చూసుకుంటారు, చట్టపరంగా చూసుకుందాం అన్న తప్ప నుంచి తప్పుడు మాటలు ఎవ్వరు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడాల. అప్పుడు అసెంబ్లీలో ఏంట్రా అనుకున్నట్టు ఏంటి ఇప్పుడు ఇది అసెంబ్లీలోనా? ఇప్పుడు ఎంత శుభ్రంగా అసలు సామరస్యంగా ఒక బిల్లు గురించి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మెట్రో రైల్ గురించి హైదరాబాద్లో మొన్నటి వరకు చేశానండి. ఉమ్మడి రాజకీయం అయింది. ఇది రేవంత్ రెడ్డి గారు ఈయన పుస్తకాలు కూడా పంచారు నాకు. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. వాళ్ళిద్దరూ ఉమ్మడి చేసుకుందాము, సరదాగా చేసుకుందామని చెప్పేసి ఆయన మాట్లాడుకున్నారంట. ఆ పుస్తకాలు కూడా పంచారు. మెట్రో ట్రైన్ మనకి విజయవాడ నుంచి మెట్రో ట్రైన్ ఇవన్నీ కూడా అన్నీ అవుతున్నాయి. చేస్తారండి. ఏమన్నా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడిని బాగా లైక్ చేస్తారండి. ఎందుకంటే చెప్పనండి, ఆయన అది ఆయనకి ఫస్ట్ నుంచి రాజకీయ ఇప్పుడు పంట ఎలా పెంచాలో ఆయనకి తెలుస్తుంది. నేను ఇప్పుడు సెంటరింగ్ పనికి వెళ్తాను, సెంటరింగ్ పని నాకు తెలుస్తుంది, ఆయన తెలియదుగా. ఆయన ఫస్ట్ నుంచి రాజకీయ వ్యవస్థ నడిపేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈయన దోస్తులు. ఆయన ఒక మంచి పూర్వకంగా ఒక్కగానో టైంలో ఆయన మా తమ్ముడే, ఆయన కాంగ్రెసే ఎవరో ఎన్ని పొడిసాము అని చెప్పేసి అని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి తప్పుడు పని ఏమీ చేయలే. ఇలా పుట్టగించుకోవడం, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిసి రాజకీయం అయ్యింది అవన్నీ, అది దొంగ రాజకీయం. పుకార్లు ఏమండి? రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు మీ వెనకమాలు ఉండి మీకే ఇప్పుడు ఈయన ఉన్నాడు
ఎన్టీ రామారావు గారు ఉన్నారు, నాదెండ్ల భాస్కర్ రావు ఎవరు, ఆయన ఏదో ఆరోగ్యం బాగోలేదని వెళ్ళే టైంకి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. సరే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ మందు బాబులను ఆలోచించి కోట 80 రూపాయలు చేసి క్వాలిటీ మందు ఇస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మందు తర్వాత విపరీతమైన రేట్లు పెంచేసి చాలామంది చనిపోయారంట. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? ఏమంటే మందు విషయం అని అంటే 80 రూపాయలకి ఇస్తానని అని అంటున్నారు. మందు విషయం అని అంటే మందు తాగినాడు ఎప్పుడు మాండెన్. అయితే ఈ జగన్ గడు ఉన్నాడు చూడు, ఈడు మందు పరమ దరిద్రం. రోజుకి 700 కష్టపడినా రోజుకి నా ఇంటికి రూపాయి బిల్లు ఇవ్వలేకపోతున్నాం. మందు అనేది తప్పు, చాలా తప్పు. అన్నం తినలేకపోతున్నాం, అన్నం వెళ్ళట్లా సావట్లా. మందు అనేది తప్పు, ఈ మందు అనేది. ఓకేనా, మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు గవర్నమెంట్ గురించి చక్కగా మంచి మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. అన్న మాట ప్రకారం మనకి పెన్షన్ 4000 రూపాయలు చేశాడు, 3000 ఉన్నదాన్ని. ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది. ఇప్పుడు మన ఏరియాకి ఎవరో ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది. పిలిచే మనిషి ఆయన. అంటే కష్టం అంటే నేను ఉన్నానని చెప్పి ఎవరికైనా అండగా ఉండి అన్ని సమస్యలు తీరుస్తారంట, నిజమేనా? నిజమే. ఆయన ఏ ఫంక్షన్లకైనా పిలవగానే ఇంట్లో మనిషిని ఎవరో ఒకరిని పంపిస్తారు. ముందు బాగా ఇదిగా ఉంటారు ఆయన. ప్రతిదానికి అండగా నిలబడతారు అన్నింటిలో. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా భోజనం చేసావా, ముందు భోజనం చేయరని చెప్పి అడుగుతారా? అడుగుతారు. ఆయన ఇంటికి వెళ్ళిన వాళ్ళని ప్రతి ఒక్కరిని భోజనం పెట్టే పంపిస్తారు. ఆయన బాగా చూసుకుంటారు. మన ఊర్లో పరిస్థితులు అన్నీ బాగా ఉన్నాయా? బాబా కరెక్ట్గా పనిచేస్తున్నారా? పనిచేస్తున్నారు. మనం సచివాలయంకి వెళ్ళినా పని అది చేయము ఈ చేయము అని అంటే ఏమి లేవు. అసలు ఏమీ లేదు. కరెక్ట్గా ఉన్నాయా? మా దెందులూరు నియోజకవర్గం ప్రభాకర్ గారు అన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. పర్ఫెక్ట్గా చేస్తారు. ఏముండదు, తేడా ఏముండదు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు పేదల పక్షాన్ని ఆలోచించి ఈ రోజున రైతులకు అండగా నిలబడుతున్నారా? నిలబడుతుంది. మీకు మళ్ళీ పంట పొలాలు వేసినట్టున్నారు. వేసాం. ఎలా ఉంది నీళ్ళు అవన్నీ సక్రమంగా? బాగా అంది. తేడా లేదు కదా? బాగా నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు కూడా ఈ అందుబాటులో ఉంది. ఇప్పుడు చేలు ఈ పంట నమోదులు కూడా బాగానే చేసి మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి మనకి చెప్తున్నారు. కనుక్కుంటున్నారు. ఎలా ఉంది రైతుల పరిస్థితి? కనుక్కొని వాళ్ళే నమోదు చేసి ఫోన్ చేస్తున్నారు. ఏ పంట వేసారో ఏంటి అని మీ నమోదు ముందే చేసి తర్వాత మనకి పంట వచ్చాక ఇచ్చేస్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అని అడిగేవాడు అసలు? అప్పుడే అంతే. చూసారు రైతుల పక్షాన్ని ఎలా ఆలోచిస్తారంటే ప్రతి రైతుకి అండగా నిలబడలే కదా? అవును. ఎలా ఉంది ఇప్పుడు? ఏ పంట వేసారు? స్వర్ణ. అది ఎలా ఉంది ఇప్పుడు? పంట పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగుంది. రైతులకి అండగా నిలబడుతున్నారు కదా? నిలబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రామచంద్ర బాబు, ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? బాబు, ఇప్పుడు చంద్రబాబు గారు అన్నమాట ప్రకారం 4000 రూపాయలు శాంక్షన్ చేశారు. 3000 ఉన్నదా, 4000 చేశారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు? 4000 ఉంటుందా? ఇప్పుడు చంద్రబాబు గారు మన అమరావతి రాజధాని కోసం 15,000 నిధులు తీసుకొచ్చారు. ఇదివరకు 3 రాజధానులు చెప్పి కాలయాపన చేశారు. ఇప్పుడు అలా కాకుండా ఒక రాజధానిని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తారు. ఎలా ఉంది ఇప్పుడు? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందంటారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, దాని మీద 2 మాటలు చెప్పండి. ఎందుకు బాబు పేదవాడి దగ్గర నోటు కాడ కూడి తీయకూడదు కదా? ఎందుకు తీసేసినట్టు కదా ప్రభుత్వం? ఇప్పుడు చంద్రబాబు గారు మీకు రైతులకు అండగా ఉంటారని చెప్పి అండగా ఉంటారా? పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? రైతులు ఎలా ఉన్నాయి? రేషన్ బియ్యం అన్నీ అందుతున్నాయా? ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఏమన్నా వసూలు చేస్తారు? ఇంకా డబ్బులు ఏమన్నా కావట్లేదు, లేదంటే ఎలా వస్తుంది రేషన్? ఇప్పుడు అంతా టైం